ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ విజయవాడలో షాకింగ్ ఘటన, తీవ్ర భయంతో ప్రజల పరుగులు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. విజయవాడలో ఒక్కసారిగా ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో నగర్లో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా తగలబడినటువంటి 7 ప్రైవేటు బస్సులు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో గల ఆటోనగర్ ప్రాంతంలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరమ్మతుల కోసం గ్యారేజీలో నిలిపి ఉంచిన బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే అవి పక్కన ఉన్న ఇతర బస్సులకు సైతం వ్యాపించాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా రేపగా అక్కడ ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో గ్యారేజీలో నిలిపి ఉంచిన మొత్తం 7 బస్సులు పూర్తిగా దగ్ధమైపోయాయి. వాహనాలు పూర్తిగా కాలిపోవడంతో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఒక బస్సు మంటలు కాలితేనే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అలాంటి ఒక్కసారిగా 7 బస్సులు అయితే కనుక తగలబడిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయని చెప్తున్నారు. ఈ ప్రమాద తీవ్రతకు ఆ ప్రాంతం అంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. అసలు ఏం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో స్థానికులు, వాహనదారులు చెల్లా చెదురుగా పరుగులు తీశారు. అసలు చూస్తే ఆటోనగర్లోని ప్రైవేట్ మెకానిక్ షెడ్లో పలు ట్రావెల్స్కి చెందిన బస్సులను మరమ్మతుల కోసం నిలిపి ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం ఒక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దాంతో గ్యారేజీలోని మిగతా బస్సులకు సైతం మంటలు అంటుకున్నాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో సహాయక చర్యలు ప్రారంభించారు. గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు మరింత వ్యాపించకుండా చుట్టుపక్కల ఉన్న వాహనాలు, ఇతర సామాగ్రిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే అదృష్టవశాత్తు ఈరోజు ఆదివారం కావడం వల్ల, అలాగే ప్రమాదం జరిగిన సమయంలో గ్యారేజీలో పెద్ద సంఖ్యలో సిబ్బంది లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కొందరు కార్మికులు కూడా మంటలు మొదలైన వెంటనే బయటికి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పినట్లు సమాచారం. అయితే నష్టం ఎంత మేరకు జరిగిందనే అంశంపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయా లేదా మరి ఏదైనా సాంకేతిక లోపం కారణమా అనే కోణాల్లో ఇప్పుడు విచారణ అయితే కొనసాగిస్తున్నారు.